హాయ్ అండి అందరికీ. మీకు ఎవరిని చూపిస్తున్నానో చూడండి. మా మేనల్లుడు వచ్చాడండి యాదవుల నుంచి, సునీల్ అనమాట. మా ఇంటికి అయితే వచ్చారండి చిన్న ఫంక్షన్కి వెళ్ళడానికి. అదిగో మా వదిన గారు హాయ్ చెప్పింది. ఇదిగో మా చిన్న వదిన గారండి. ఇదిగో మా పిల్లలిద్దరు, మా అత్తయ్య మా మావయ్య. అత్తయ్య కూర్చుని ఉన్నారు. ఇదిగో మా వదిన, మా ఆయన గారికి సొంత అక్కలు అనమాట అండి వీళ్ళిద్దరుని. మా ఆయన గారు చిన్న ఆయన, తర్వాత యాదవులు సునీలు వాళ్ళ అమ్మగారు ఉన్నారు కదండి, ఆవిడేమో పెద్ద వదిన. ఇదిగో ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండి బ్లూ శారీ, చిన్నదని అనమాట. వదిన కూడా జాబ్ చేస్తుంది, నర్సు గారండి వదిన. ఇదిగో ఉప్పాడ పట్టు అండి ఈ శారీ వచ్చేసి. ఉప్పాడ పట్టులో ఈ కలర్ తీసుకున్నదండి వదిన. చూడండి బ్లౌజ్ కూడా కొంచెం మోడల్గా కుట్టించింది. చీర అయితే చాలా బాగుంది. చీరలు చూపిద్దామనేసి మీకు నేను ఇలా చూపిస్తున్నానండి. వీళ్ళని ఈ వదింది కూడా ఉప్పాడ పట్టు అంటండి. ఉప్పాడ పట్టులోని ఆరెంజ్ కలర్ అనమాట. శారీ వచ్చేసి చాలా బాగున్నారు ఇద్దరుని. గృహప్రవేశం ఫంక్షన్ ఉన్నదండి జంగారెడ్డిగూడెం. మా సునీలు వదినాళ్ళు ఇద్దరు అక్కడికైతే వెళ్తున్నారండి. గృహప్రవేశం ఫంక్షన్కి వెళ్తున్నారు. మా వదిన జడ చూడండి ఎంత పొడవుగా ఉన్నదో. వదిన ఎప్పుడు కుంకుడుకాయలతోనే తలస్నానం చేస్తుందండి మా వదిన. షాంపూలు అట్లా అసలు పెట్టదండి మా పెద్ద వదిన అయితే. నన్ను అయితే చాలా ప్రేమగానే చూసుకుంటారు మా వదిన గారులు ఇద్దరుని. చూడండి అది స్టెప్ సరిగా లేదనేసి మా చిన్న వదిన నేను కూడా చదువుతున్నాం. మా సునీల్ ఏమో ఇక్కడ కూర్చుని ఉన్నాడు. అత్తయ్య అయితే చెప్తుందండి సునీల్కి ఇక్కడ. అదిగో మళ్ళీ నేను హాయ్ చెప్పమన్నాను, చెప్పారనమాట. మా వదిన కూడా హాయ్ చెప్పింది. ఇద్దరు శారీలు కూడా చాలా బాగున్నాయి కదండి. మా పిల్లలు ఇదిగో ఇద్దరు కూడా రెడీ అయ్యి ఉన్నారు. మేము కూడా మా అమ్మగారింటికి తాడేపల్లిగూడెం పక్కన బాదంపూడి అండి మా అమ్మగారు. మా మేనకోడలో శ్రీమంతం ఫంక్షన్ ఉన్నదండి. శ్రీమంతం ఫంక్షన్కి వెళ్తున్నాం మేమైతే. శ్రీమంతం ఫంక్షన్కి వెళ్ళడం గురించి మేము కూడా రెడీ అయ్యి ఉన్నాం అనమాట. మా పిల్లలిద్దరిని రెడీ చేశాను. ఇదిగోండి మేమైతే శ్రీమంతం ఫంక్షన్కి వెళ్తున్నాం. బస్సులో ఉన్నానండి నేను మా చిన్న పాపని ఎత్తుకొని. బస్సులో ప్లేస్ దొరకలేదు, పిల్లలిద్దరు ఇంకా వేరే ప్లేస్లో కూర్చుని ఉన్నారు. ఇదిగోండి బస్సు అయితే ఖాళీ లేదు. మా ఆయన గారు నేను కూర్చుని ఉన్నాము. మా పక్క సీట్లోనే మా పిల్లలిద్దరూ కూర్చుని ఉన్నారనమాట. చూడండి మా పాప ఎల్లో ఫ్రాక్ వేసిందండి. మా పాప ఫ్రాక్ ఎలా ఉన్నది. మా చిన్న పాప అసలు నిన్నైతే బస్సులు అసలు ఖాళీ లేవండి. అసలు తాడేపల్లిగూడెం పక్కనే బాదంపూడి అండి. మా మేనగోడలకి 7వ నెల వచ్చింది, అందుకనేసి శ్రీమంతానికని వెళ్తున్నాం మేము. ఆ పాపకు వచ్చేసి మా అన్నయ్య గారి పాప అండి. వాళ్ళ నాన్నగారు లేరు, చనిపోయారు. అమ్మ కూడా లేదండి ఆ పాపకి. మా అమ్మగారు లేరు. నేను మేనత్తని, చిన్న మేనత్తని. మా అక్కని చూపిస్తాను మీకు. వరలక్ష్మి తెలుసు కదండి మీకు, వరలక్ష్మి కుకింగ్ అనికే. అయితే మా అక్క నేనేనండి ఆ పాపకి. మా అన్నయ్య ఉన్నాడండి. మా అన్నయ్య వదిన గారు ఉన్నారు, వాళ్ళు వేరే చోట ఉంటారు. ఇదిగోండి వచ్చేసాము. ఇదిగో పాప, మా ఆయన గారు, నేనైతే గంధం పోస్తున్నానండి. గంధం పోసి బొట్టు పెట్టి గాజులు అవి వేసాను అనమాట. అక్షింతలు వేసి ఆశీర్వదించాం మా ఆయన గారు నేను. మా అక్క అయితే ఈ పాపకి ఏది కావాలన్నా కొంటదండి, ఏదైనా చేస్తుంది. అసలు మా అక్క కష్టపడుకుంటుంది తెలుసు కదండి మీకు. వరలక్ష్మి కుకింగ్, వరలక్ష్మి కుకింగ్ అనకే మీకు తెలుసు కదండి. ఆవిడ కష్టపడినప్పటికీ కూడా ఎవరికి హెల్ప్ కావాలన్నా సరే చేస్తుంది మా ఫ్యామిలీలో. అక్క అసలు ఆలోచించదండి. ఇదిగోండి అక్షింతలు వేస్తున్నాం. మా ఆయన గారు ఏదో అడుగుతున్నారు, ఏదో గాజులు ఎక్కువ వేయలేదు ఏదో అని అడుగుతున్నారండి. అక్కడికి గాజులు ఫుల్గానే ఉన్నాయనేసి రెండు వేస్తున్నాం మేము. అదిగోండి మా ఇంట్లోనేనమాట, మా అక్కగారు ఇల్లు వేసాము అక్షింతలు మా ఆయన గారు నేను. తర్వాత పిల్లల్ని పెట్టి ఫోటో దించుదాం అనుకుంటున్నానండి. అదిగోండి మా చిన్న పాప పెద్ద దానిలో అక్షింతలు వేసేస్తుంది. ఇదిగోండి మా చిన్న పాప పెద్ద పాప. ఇక్కడ వీడియో తీయమని ఇచ్చాను, ఫోను నిలువుగా తీసినట్టున్నారు. మేము బయలుదేరిపోయి వచ్చేస్తున్నామండి. ఇది మా ఊరు రైల్వే స్టేషన్ అనమాట. అదిగో బాదంపూడి అని చెప్పాను కదండి నేను. ఇలా వెళ్తుంది ట్రైను, విజయవాడ వైపు వెళ్తుంది ట్రైను. చూడండి
గేట్ వేసేసి ఉన్నదన్నమాట. ట్రైన్ వెళ్తుంది కదండి, గేట్ వేసి ఉంది. అందుకోసం అనేసి మేము ఆటోలో కూర్చుని ఉన్నాము. ఇంకా రెండో ట్రైన్ వెళ్తుందని గేట్ అయితే తీయలే. ఇప్పుడైతే ట్రైన్ ఇటు వెళ్తుంది, తాడేపల్లిగూడెం వైపు వెళ్తుంది. ఇప్పుడు ఆ 2 ట్రైన్లు వెళ్ళిపోయినాయి కదా, ఇప్పుడైతే గేట్ అయితే తీస్తారండి. గేట్ తీస్తారు. ఇప్పుడు మేమైతే తాడేపల్లిగూడెం వచ్చి తాడేపల్లిగూడెంలో బస్సు ఎక్కుతామన్నమాట. మా ఊరు, మా అమ్మగారు ఊరు బాదంపూడికి రైల్వే స్టేషన్ ఉన్నదన్నమాట అండి. ట్రైన్లు అయితే ఆగు కానీ స్టేషన్ ఉన్నది. ఇదివరకు ఆగాయి, ఇప్పుడు ఆగట్లేదు, మరి ఏంటో తెలీదు. చూడండి ఎలా ఉంది. మా ఊర్లోనే రైల్వే స్టేషన్ కూడా ఉంది, పక్కనే తాడేపల్లిగూడెం అనమాట. మొన్న పండగ వచ్చినప్పుడు మీకు ఇవన్నీ చూపిద్దాం అనుకున్నాను, కుదరలేదనమాట అండి. ఏమనుకోకండి ఫ్రెండ్స్. ఇంకా చూడండి, వెళ్ళిన మళ్ళీ చూపిద్దామనేసి మళ్ళీ వీడియో తీశాను నేను. మా మేనల్లుడిని, మేనల్లుడు వదిన గారులు ఇద్దరు కూడా. శారీలు అయితే బాగున్నాయి కదండి నిజంగా కూడా. ఈ బ్లూ శారీ ఏంటి, ఆరెంజ్ కలర్ శారీ ఏంటి, చాలా బాగున్నాయండి. మా వదిన గారులు ఇద్దరు, మా మామయ్య గారు కలిపి, సునీలు కలిపి వెళ్తున్నారండి గృహప్రవేశానికి. గృహప్రవేశం ఇల్లు వీడియో అది తీస్తాడండి మా సునీలు, పెడతాడు మీకు. అది ఇల్లు ఎలా ఉంది ఏంటో చెప్పండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, ఒక చిన్న సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే కొట్టట్లేదండి. లైక్ కొట్టట్లేదు, సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు. షార్ట్ వీడియోలో నేను అడుగుతున్నాను, కొన్ని వీడియోస్ మీకు నచ్చుతున్నాయి కాబట్టి లైక్ కొడుతున్నారు, సబ్స్క్రైబ్ కూడా చేస్తున్నారు. ఇవి కూడా అలాగే ఆదరించండి ఫ్రెండ్స్. మీరు ఆదరిస్తేనే కదా నేను ఇంకా ముందుకెళ్ళగలుగుతాను. మీకు చిన్నపిల్లలు కదా, పిల్లలతో ఇలా చేస్తున్నాను, కష్టపడుతున్నానంటే అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్. నా ఫోను సరిగా క్లారిటీ అది రావట్లేదు, కొత్త ఫోన్ తీసుకోవాలి. మీ దీవెనల వల్ల అయితే నేను కొత్త ఫోన్ కూడా తీసుకుంటానని అనుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్, రిక్వెస్ట్ చేస్తున్నాను. నిన్న తీసాను అనమాట వీడియో. నిన్న వెళ్ళారు ఫంక్షన్కి వదినాల్లో. నేను కూడా వెళ్ళాను కాబట్టి కుదరలేదు. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.